తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో సిపిఎం అనుబంధ సంస్థలు దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రైతులు కన్నీళ్లు కారుస్తున్నారని, రైతులపై నిరంకుశ చట్టాలు తీసుకువచ్చి వారి మనుగడ లేకుండా చేస్తున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. మతోన్మాద ఛాందసాలతో రాజ్యమేలుతున్న ఈ దేశం మొత్తం సంపదలో 80% సంపద పారిశ్రామికవేత్తలు దగ్గరుంటే 20% పేద ప్రజల దగ్గర ఉందని, ఇది బీజేపీ పార్టీ అందించిన కార్యక్రమమని సిపిఎం నాయకుడు సి చంద్రశేఖర్ అన్నారు. డబ్బున్నవాడు పేదవాళ్ల సంపదను ఇప్పటికే 11% దోచేసి నిరుపేదలను చేశాడని ఆయన ఆరోపించారు. రానున్న కాలంలో నియంతృత్వ పోకడలతో పేదల అణచివేతకు చట్టాలు చేస్తున్న బీజేపీ పార్టీని పూర్తిగా నియంత్రించకపోతే ఈ దేశంలో పేదల మనుగడ కరువవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో పురవీధులలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అల్లయ్య, సాంబశివయ్య, లక్ష్మయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. పది కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా సూళ్లూరుపేటలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సోదరులారా, మీకు అందరికీ తెలిసిందే, గత 9 ఏళ్లుగా బీజేపీ కేంద్ర పరిపాలనలో రైతాంగాన్ని ఎంత తీవ్ర నష్టపరుస్తుందో మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే 3 నల్ల చట్టాలు తెచ్చారు. దాదాపు సంవత్సరం రోజులు 700 మంది అసూలు పాసి ఆ చట్టాలను వెనక్కి తీసుకోమని, అదేవిధంగా కొన్ని హామీలని అక్కడి నుంచి పొందగలిగినారు. అయితే ఆ రోజు హామీలు అయితే ఇచ్చాడు, కానీ దానిలో 0.1% కూడా అమలు పరచలేదు. దాని సాధన కొరకు నిన్నగాక మొన్న ఢిల్లీలో కార్యక్రమం జరిగితే వాళ్ళ మీద జరిగిన అమానుషం ఈ దేశంలో 50 మందికి తెలిసిన విషయమే. నిన్న ఒకడు ఐపీఎస్గా పనిచేసి వచ్చిన అన్నామలై అనే బీజేపీ నాయకుడు తమిళనాడులో మాట్లాడుతూ చెప్తాడు, ఈ దేశ బడ్జెట్ 45 లక్షల కోట్లయితే ఈ మనం అడిగే కనీస మద్దతు ధరకు రైతాంగం కనీస మద్దతు ధర ఇవ్వండి అని అడుగుతుంది. దానికే 40,000 కోట్లు పెట్టుబడి పెట్టాలండి, మిగతా 5 లక్షల కోట్లతో ఏమి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ మూర్ఖుడు చెప్తా ఉన్నాడు. నేనైతే అతన్ని వీధి కుక్కగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఐపీఎస్ ఉన్నతమైన చదువు చదివి రైతాంగం కోరిక, మామూలు కోరిక, మినిమం సపోర్ట్ మద్దతు ధర, కనీస మద్దతు ధర అడిగితే అటువంటి దౌర్భాగ్యపు నాయకులు ఉండే పార్టీ. ఈ దేశం వెలిగిపోతుంది, భారతదేశం వెలిగిపోతుంది. అచ్చేదిన్ రకరకాల మేక్ ఇన్ ఇండియా రకరకాల నినాదాలతో 142 హామీలు ఇచ్చాడు 2014 నుండి ఈ రోజు వరకు. ఒక్క హామీ కూడా అమలు జరగలేదు. మొత్తం పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాలే ఈ దేశంలో వస్తుంది, కానీ పేద ప్రజలకు, కార్మికులకు, శ్రామికులకు అనుకూలమైనటువంటి చట్టాలు ఒకటి కూడా ఈ 10 ఏళ్ల కాలంలో మనం చూడలేకపోతున్నాం. మిత్రులారా, ఈరోజు ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల చూస్తే మొత్తం దేశ సంపద అంతా ఒక 10 మంది చేతిలో 80% సంపద ఉంది. మిగిలినటువంటి ఒక 10% సంపద 20% మందిలో చేతిలో ఉంది. మొత్తం ఈ దేశ సంపదలో 3% సంపద 80% మంది చేతిలో ఉన్నటువంటి దుర్మార్గ పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.